ఏపీ మత్స్యశాఖ ఆధ్వర్యంలో మాచర్ల మండలం అనువు వద్దనున్న నాగార్జున సాగర్ జలాశయంలో చేప పిల్లల విడుదల కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి, గురుజాల ఆర్టీఓ మురళి, తహసీల్దార్ కిరణ్ కుమార్ హాజరై కృష్ణా జిల్లాలో చేప పిల్లలు విడిచిపెట్టారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం మత్స్యకార సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే గుర్తు చేశారు. అలానే వారి జీవనోపాధికి అవసరమైన పడవలు, వలలు, కొన్ని రకాల పరికరాలను ప్రభుత్వం అందజేస్తుందని ఆయన వెల్లడించారు. దురదృష్టవశాత్తు ఈ మధ్య కాలంలో కొంచెం అమెరికాతో వచ్చిన సంబంధాల్లో మార్పుల వలన కొన్ని ఇబ్బందులు తలెత్తినప్పటికీ ఆల్టర్నేట్ గా ఆక్వా రైతాంగాన్ని ఆదుకునే దిశగా చర్యలు చేపడుతుంది భారత ప్రభుత్వం, అలాగే రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ఎక్కడ కూడా మత్స్యకారులకి మరి వేట లేని సమయంలో మీరు చూశారు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు 15,000 రూపాయలు వారికి వేట లేని సమయంలో నెలకి 20,000 రూపాయలు వేట లేని సమయంలో రైతులకి మరి ఫిషర్మెన్ కి అందరికి కేటాయించడం కూడా మీ అందరూ కూడా చూశారు. చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత ఎక్కువ మొత్తంలో మరి ఫిషర్మెన్ కి కేటాయించిన దాఖలాలు లేవు. ఇది ముఖ్యమంత్రి గారు స్వయంగా జాలర్ల కుటుంబాలని పరామర్శించి వాళ్ళ కష్ట సుఖాలను తెలుసుకొని మరి అనేక రకాలుగా జాలర్లని ఎవరైతే మరి ఫిష్ పెంచుతున్నారో వాళ్ళందరినీ ఆదుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. భవిష్యత్తులో మరిన్ని చర్యలు తీసుకుంటారు. ఈ ప్రభుత్వం రైతాంగంతో సమానంగా ఫిషర్మెన్ అభివృద్ధికి కూడా కట్టుబడి ఉందని చెప్పి ఈ సందర్భంగా